ఓకేనా సోదరా? మిత్రులందరికీ నమస్కారం. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతి ప్రసంగాన్ని సమర్థిస్తూ పార్లమెంటులో ఈరోజు సుదీర్ఘమైన ఉపన్యాసం దాదాపుగా 1:32 నిమిషాలు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. దేశ ప్రధానమంత్రిగా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో ఆకాంక్షలతో వారిని ప్రధానమంత్రిని చేస్తే దాదాపుగా వారు ప్రధానమంత్రిగా పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్. ఇంకొక బడ్జెట్ ఉన్నా అది ఎన్నికల ముందు పెట్టే ఓటాన్ అకౌంట్ బడ్జెటే తప్ప ఆ బడ్జెట్లో దేశ అభివృద్ధి కోసం పెద్దగా చేయడానికి ఏముండదు. కాబట్టి ఈ చివరి బడ్జెట్లో ఎన్నికల సందర్భంగా వారు ఇచ్చిన హామీలు దేశాన్ని పురోగతి వైపు నడిపించడానికి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ఈ దేశాన్ని ముందుకు నడిపించి రాష్ట్రపతి ప్రసంగానికి వారు ధన్యవాదాలు తెలుపుతారని మేము ఆశించినాం. కానీ నరేంద్ర మోడీ గారి ప్రసంగం చూసిన తర్వాత రచ్చకట్ట మీద ఒక సామాన్యమైన రాజకీయ నాయకుడు చేసే చౌకబారు ప్రసంగం లాక్కుంది. పార్లమెంటును ఉద్దేశించి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి గారు మాట్లాడింది ఎంత చౌకబారుగా ఉందంటే అరిగిపోయిన రికార్డును పదే పదే వినిపించినట్టుగా నీలం సంజీవారెడ్డి గారిని, పివి నరసింహారావు గారిని, అంజయ్య గారిని కాంగ్రెస్ పార్టీ అవమానించింది. రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని చెప్పి వారు కాంగ్రెస్ పార్టీని అవమానిస్తున్నా అనే ధోరణిలో తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని అవమానించడం జరిగింది. అయితే ఈరోజు ప్రధానమంత్రి గారు మాట్లాడిన ప్రసంగంలో నీలం సంజీవారెడ్డి గారిని 1977 సంవత్సరంలో ఈ దేశానికి రాష్ట్రపతి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా సహకరించి ఈ దేశానికి రాష్ట్రపతిని చేయడం జరిగింది. వారు దళిత ముఖ్యమంత్రి అని చెబుతున్న అంజయ్య గారిని 1980 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నియమించింది. ముఖ్యమంత్రి బాధ్యతనిచ్చి గౌరవించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వారు పివి నరసింహారావు గారిని అవమానించిందని ఏదైతే చెప్పిండ్రో 1991లో ఈ దేశ ప్రధానమంత్రిగా ఏఐసిసి ప్రెసిడెంట్గా 1991లో వారిని 2 కీలకమైన బాధ్యతలు ఇచ్చి సంపూర్ణంగా గౌరవించింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఈరోజు రాష్ట్రపతిగా, ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా తెలుగు నాయకులను ఈ దేశానికే నియమించి దేశంలోనే తెలుగు నాయకులకు వన్నె తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు ప్రధానమంత్రి గారు ఏదైనా బడ్జెట్లో ప్రవేశపెట్టిన లోపాలను సరిదిద్దుకొని అటు ఆంధ్రప్రదేశ్కు కానీ ఇటు తెలంగాణకు కానీ అభివృద్ధి పదం వైపు నడిపించడానికి వారు తిరుపతిలో ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలను అమలు చేస్తాడేమో, బడ్జెట్లో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుంటాడేమో అని చెప్పి మేమందరం ఆశించినాం. కానీ ఈరోజు ప్రధానమంత్రి గారి ప్రసంగం చౌకబారు ప్రసంగంగానే ముగిసింది. నేను ప్రధానమంత్రి గారిని అడుగుతున్నా, మేము కాంగ్రెస్ పార్టీ నాయకులను మోసం చేసిందని ఏదైతే మీరు చెప్తున్నారో, కాంగ్రెస్ పార్టీ నాయకులను మేము మోసం చేయడం కాదు,
ప్రపంచంలో ఉండే ప్రజలందరూ ఆరాధ్య దైవంగా కొలిసే, తమ ఇష్ట దైవంగా కొలుసుకునే వెంకటేశ్వర్ల స్వామికి శటగోపం పెట్టింది మీరు. ఎందుకంటే తిరుపతిలో మీరు ఢిల్లీని తలదన్నే, ఢిల్లీ చిన్నబోయే విధంగా ఆంధ్రప్రదేశ్కు రాజధానిని నిర్మించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పినరు. కానీ ఈ రోజు వరకు ఎలాంటి సహకారం అందించడం లేదు. అటు రాజధాని విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ, ఇతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు అందిస్తున్న సహకారం ఏమాత్రం అందించలేదని చెప్పి మీ ఎన్డీఏలో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ ఈరోజు మీకు నిరసన తెలుపుతూ మీ ప్రసంగానికి అడ్డు తగులుతుంటే, పార్లమెంటును స్తంభింపజేస్తుంటే, పార్లమెంటు ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం ముందల నిరసన తెలుపుతుంటే మీరు నిగ్రహం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయడం సమంజసమా అని చెప్పి నేను ప్రధానమంత్రి గారిని అడుగుతున్నా. ఈనాడు మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వదిలేసి మీకు వచ్చిన ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉభయ తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి పదం వైపు నడిపిస్తారని భావిస్తే ఈనాడు ప్రజలను అవమానించే విధంగా మీరు మాట్లాడడం సమంజసమా? ప్రధానమంత్రిగా మీ స్థాయికి తగునా అని చెప్పి నేను నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు కానీ, ప్రాణహిత చేవెళ్ళ జాతీయ ప్రాజెక్టు కానీ, కాజీపేట రైల్వే జోన్ కానీ, ఉక్కు కర్మాగారం కానీ, లేకపోతే ట్రైబల్ యూనివర్సిటీ కానీ, ఎయిమ్స్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు జరగలేదు. చివరికి ఉమ్మడి హైకోర్టు విభజన కూడా మీరు చేయలేకపోయినరు. కేంద్ర ప్రభుత్వమే ఉమ్మడి హైకోర్టును విభజించాలని చెప్పి పదే పదే ప్రజలు అడుగుతున్న ఉమ్మడి హైకోర్టు విభజన కూడా చేయలేని అసమర్థ ప్రభుత్వాన్ని నడుపుతున్న మీరు కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేయడం తగునా అని చెప్పి నేను ఈ దేశ ప్రధానమంత్రి గారిని అడుగుతున్నా. అదేవిధంగా వారు ఇంకొక మాట మాట్లాడినారు. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 3 రాష్ట్రాలను విభజించినము, ఈ 3 రాష్ట్రాలు విభజన సందర్భంలో ఏ ఒక్క సమస్య ఉత్పన్నం కాకుండా మేము సమస్యలను పరిష్కరించినామని చెప్పి మీరు మాట్లాడడం జరిగింది. వారు మాట్లాడింది శుద్ధ అబద్ధం. ఆ 3 రాష్ట్రాలను ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు ఆయా రాష్ట్రాలలో ఉత్పన్నమైన అన్ని సమస్యలను కేంద్ర ప్రభుత్వంగా ఆ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించినందుకే ఆ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు. ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్రంలో ఉత్పన్నమైన సమస్యలను మీరు పరిష్కరించలేదు కాబట్టే, మీరు అసమర్థ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు కాబట్టే ఈరోజు సమస్యలు పరిష్కారం కాకుండా జటిలమైపోయి 2 రాష్ట్రాల ప్రజల మధ్యలో వైషమ్యాలు పెరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించాల్సిన బాధ్యతను మీరు నిర్వహించకపోవడం వల్ల ఈరోజు ఈ సమస్యలన్నీ కూడా జటిలమైనాయి. నీటి వివాదంలో మీరు సరైన నిర్ణయం తీసుకోరు, ఉద్యోగుల కేటాయింపులో మీరు సరైన నిర్ణయం తీసుకోరు, నిధుల కేటాయింపులో మీరు సరైన నిర్ణయం తీసుకోరు, పరిపాలనలో ఉత్పన్నమయ్యే సమస్యలను మీరు పరిష్కరించరు. ఈరోజు 2 రాష్ట్రాల మధ్యలో ఉత్పన్నమవుతున్న సమస్యలను పెద్దన్న పాత్ర పోషించి ప్రధానమంత్రి గారే కూర్చొని 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిపించి ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాల్సిన మీరు ఏ ఒక్క రోజైనా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులను పిలిపించి విభజన చట్టంలో ఉన్న హామీల అమలు విషయంలో కానీ, విభజన సందర్భంగా ఉత్పన్నమైన సమస్యల పరిష్కారం కోసం కానీ 2 ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి మీరు ఎప్పుడైనా మాట్లాడినరా? ఎంతసేపు మీకు విదేశాలు తిరిగి వచ్చే మోజు తప్ప ఈ దేశంలో ఈ 2 రాష్ట్రాలలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాలలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం మీరు ఎప్పుడైనా ప్రత్యేకంగా ఈ ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించినట్టు కానీ సంప్రదించినట్టు కానీ ఏదైనా విషయం ఉన్నదా? మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఈనాడు అంజయ్య గారిని దళిత ముఖ్యమంత్రి అంటున్నారు. అంటే ముఖ్యమంత్రి గారికి సమాచార లోపమా, లేదా గుజరాత్ ఎన్నికల సందర్భంలో జరిగిన అవమానాన్ని దిగమింగుకోలేక, మర్చిపోలేక
చావు తప్పి కన్నులొట్టబోయి గెలిచిన భారతీయ జనతా పార్టీ ఓటమి కలలోకి వస్తుంటే నిన్నగాక మొన్న రాజస్థాన్లో జరిగిన ఎన్నికలల్లో భారతీయ జనతా పార్టీని నేలకేసి కొడితే రాజస్థాన్లో కాంగ్రెస్ చేతిలో పరాభవం అనుభవించిన భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్రధానమంత్రి గారు రాబోయే ఎన్నికలలో జరగబోయే ఓటమిని గుర్తించి కాంగ్రెస్ పార్టీ మీద అక్కసు వెళ్ళగక్కినట్టు ఉంది తప్ప వాస్తవాల ప్రాతిపదికన వారు మాట్లాడుతున్నట్టుగా లేదు. ఈరోజు ప్రధానమంత్రిగా మీరు మీ బాధ్యతలను నెరవేర్చకపోవడం వల్ల, మీ బాధ్యతలను మీరు సరైన విధంగా నిర్వహించకపోవడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనది సభా సాంప్రదాయాలు. మొదటిసారి ఎన్నికైన సభ్యుడైనా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రధానమంత్రి గారు పార్లమెంటు సభ్యుడిగా మొదటిసారిగా లోక్సభలో అడుగుపెట్టిండు. మరి లోక్సభలో అడుగుపెట్టిన తర్వాత వారు ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం సభా సాంప్రదాయాలను విధి విధానాలను ప్రధానమంత్రికి వివరిస్తారు. ఒకవేళ ప్రధానమంత్రి గారికి అవగాహన లేకపోతే వాళ్ళని అడిగి సమాచారాన్ని సేకరించవలసిన అవసరం ఉన్నది. తెలంగాణ బిల్లు సందర్భంగా పార్లమెంటు తలుపులు మూసి బిల్లు పాస్ చేసిందని ప్రధానమంత్రి గారు అన్నారు. ఇక్కడ రెండు అంశాలను ప్రస్తావించాల్సిన అవసరం ఉన్నది. ఇన్నాళ్ళు కేసీఆర్ గారు నేనే తెలంగాణ తెచ్చినా అని చెప్పుకునే ఆర్భాటపు ప్రచారానికి ఈ దేశ ప్రధానమంత్రి పులి స్టాప్ పెట్టినరు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆకాంక్షలకు వ్యతిరేకంగా పార్లమెంటులో తెలంగాణ బిల్లును తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని ముఖ్యమంత్రి గారిది అక్కడుండే ప్రధానమంత్రి గారు చెప్పిండ్రంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇన్నాళ్ళు చెప్పుకుంటున్నది అబద్ధం. కాంగ్రెస్ పార్టీ తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్న నిజాన్ని ఈ దేశ ప్రధానమంత్రి చెప్పినందుకు సంతోషం. అదే సందర్భంలో పార్లమెంటు సాంప్రదాయాల గురించి కూడా ప్రధానమంత్రి గారికి తెలిసి ఉండాల్సిన అవసరం ఉన్నది. వారికి ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రుల ద్వారా నేను ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. చట్టసభలల్లో ఏదైనా బిల్లు ఓటింగ్కి వచ్చే సందర్భంలో స్పీకర్ గారు ప్రకటన చేసి బెల్లు కొట్టిన తర్వాత సభ యొక్క తలుపులు మూసి ఉన్న సభ్యులను లెక్క పెడతారు. అనుకూలం ఎంతమంది, వ్యతిరేకం ఎంతమని. ఇది చట్టం, ఇది రాజ్యాంగం. ఏ బిల్లు ఆమోదం పొందాలన్నా, ఏ బిల్లు మీద ఓటింగ్ జరిగే అవకాశం ఉన్నా స్పీకర్ గారి ప్రకటన తర్వాత ఇటు శాసనసభ కావచ్చు లేదా లోక్సభ కావచ్చు, ఏ చట్టసభలైనా సభ్యులు లోపలికి బయటికి తిరగకుండా నియంత్రించి ఎవరి సీట్లలో వాళ్ళను కూర్చోబెట్టి వాళ్ళ అనుకూలం ఎవరు వ్యతిరేకం ఎవరో నిలబడండి అని చెప్పి అడిగి తలలు లెక్కబెట్టి బిల్లును ఆమోదిస్తారు. ఈ చిన్న విషయం కూడా ఈ దేశ ప్రధానమంత్రికి తెలియకపోవడం విచారకరం, బాధాకరం. ఇతర దేశాలలో భారతదేశం యొక్క ప్రధానమంత్రికి భారతదేశ చట్టసభలు ఏ విధంగా నిర్వహిస్తారో అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడంటే ఇది దేశానికే అవమానము. నరేంద్ర మోడీకి వ్యక్తిగతంగా అవమానం కాదు. ఆయన ఛాయ్ అమ్ముకొని ప్రధానమంత్రినైనా గొప్పగా చెప్పుకునే వ్యక్తి, ఛాయ్ అమ్ముకునే స్థాయి నుంచి దేశానికి ప్రధానమంత్రి అయిన వ్యక్తిగా చెప్పుకునే వ్యక్తి ఈనాడు చట్టసభలు ఏ విధంగా నడుస్తాయో తెలుసుకోకపోవడం శోచనీయము. వారు ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిండ్రు. ఏదైనా ఒక బిల్లు సభలో చర్చ జరిగిన తర్వాత ఓటింగ్కు వచ్చినప్పుడు ఖచ్చితంగా సభ యొక్క తలుపులు మూసి అక్కడ అసెంబ్లీలో ఉండే అటెండర్లను నించోబెట్టి సభ్యులను కూడా సీట్లు మారకుండా, ఎందుకంటే సభ్యులు లెక్కించేటప్పుడు లోపల లెక్కించిన తర్వాత బయటికి పోయినా ఒక సీట్లో నుంచి ఇంకో సీట్లకు మారినా లెక్కలలో తప్పులు జరుగుతాయి. కాబట్టి పూర్తిగా సభను నియంత్రించి బిల్లు ఆమోదం పొందినప్పుడు లెక్కించి బిల్లును ఆమోదిస్తారు. ఆనాడు పట్టుదలగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును ఆమోదించాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలి అనుకున్నది. కాబట్టి సభా సాంప్రదాయాలను అనుసరించి పార్లమెంటు యొక్క తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదించింది.
ఇది తెలంగాణ ప్రజల యొక్క 60 సంవత్సరాల ఆకాంక్షను నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న సోనియా గాంధీ గారి నాయకత్వంలో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి నిర్దిష్టమైన నిర్ణయం. ఇది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు. తెలంగాణ ప్రజల యొక్క సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజును, పాస్ అయిన బిల్లును ఈ దేశ ప్రధానమంత్రి అవమానించడం అంటే, అపహాస్యం చేయడం అంటే, కాంగ్రెస్ పార్టీని నిందించడం అంటే తెలంగాణ ప్రజలను అవమానించడమే. ఇవాళ ప్రధానమంత్రి గారు తెలంగాణ ప్రజలను, తెలంగాణ బిల్లు యొక్క ఆమోదాన్ని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవహేళన చేసినందుకు తక్షణమే భారతీయ జనతా పార్టీ క్షమాపణ చెప్పాలి. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఉండడానికే, ఆ జెండా ఎగరడానికే నైతిక హక్కు లేదు. ఈరోజు చట్టసభలో ఆమోదం పొందిన బిల్లుకు, రాజ్యసభలో, లోక్సభలో ఆమోదం పొందిన బిల్లుకు రాజ్యసభలో మీ సభ్యుడైన వెంకయ్య నాయుడు గారు సవరణలు మాట్లాడినరు. ఆ రోజు మీకు గుర్తు రాలేదా? లోక్సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు జరిగిన తప్పిదాలు వెంకయ్య నాయుడు గారికి గుర్తు రాలేదా? అదే వెంకయ్య నాయుడు గారు కదా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు కాదు ఇంకా ఎక్కువ కాలం కావాలి, వాళ్ళకి ఇంకా ఏవేవో నజరానాలు కావాలని మాట్లాడిన మాట వాస్తవం కాదా? ఈరోజు మీ సభ్యుడు రాజ్యసభలో అరుణ్ జైట్లీ, అదేవిధంగా వెంకయ్య నాయుడు గారు మాట్లాడినవి అమలు చేయలేదు. తిరుమల తిరుపతి దేవస్థాన ప్రాంతం అత్యంత పవిత్రమైన ప్రాంతం, ప్రపంచంలోనే అందరూ సందర్శించుకునే ప్రాంతంలో మీరు వచ్చి ఆ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీని వమ్ము చేసి వెంకటేశ్వర్ల స్వామికే శటగోపురం పెట్టిన మీరు అందులో నుంచి తప్పించుకోవడానికి, ఈరోజు సమస్యను తప్పుదారి పట్టించడానికి ఈ రకమైన ఊకదంపుడు ఉపన్యాసాలు చేయడము ఈ దేశ ప్రధానమంత్రికి తగునా అని చెప్పి నేను అడుగుతున్నా. నేను ఈరోజు ఇంకొక మాట అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులను కాంగ్రెస్ పార్టీ అవమానించిందని నేను ప్రధానమంత్రి గారిని సూటిగా అడుగుతున్నా. జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీ వరకు, కేంద్రంలో అధికారంలోకి వచ్చే వరకు అహర్నిశలు కొన్ని దశాబ్దాల పాటు పనిచేసిన వాజ్పేయి, అద్వానీ గారి నాయకత్వంలో నడిచిన భారతీయ జనతా పార్టీ ఇవాళ అదానీ, అంబానీల చేతిలోకి వెళ్ళిపోయిందని చెప్పి నీ పార్టీ నాయకులే అంటున్నారు కదా. నువ్వు ప్రధానమంత్రి అయిన తర్వాత నీ పార్టీలో అత్యంత సీనియర్ నాయకులైన అద్వానీ గారిని, మురళీ మనోహర్ జోషి గారిని, యశ్వంత్ సిన్హా గారిని ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది సీనియర్ నాయకులను తొక్కేసి, వాళ్ళని అవమానించి, వాళ్ళని ఈరోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా నిర్బంధించిన మాట వాస్తవం కాదా? బ్రతుకున్న వాళ్ళనే కాదు, చర్మాంకంలో ఉన్న వాజ్పేయి గారి పేరు ఎక్కడన్నా మీరు ప్రధానమంత్రి అయినాక ఉచ్చరించినరా? మీరు ఈ దేశానికే ఆదర్శ ప్రధానమంత్రిగా పనిచేసి భారతీయ జనతా పార్టీలో ఉన్నా కూడా ఇతరుల యొక్క మన్ననలు పొందిన వాజ్పేయి గారి పేరు ఈరోజు దేశంలో ఎక్కడన్నా వినిపిస్తుందా? మన ఏదో హెల్త్ ఇన్సూరెన్స్ వస్తే మోడీ కేర్ అని పెట్టుకున్నాడు. ఏం వాజ్పేయి గారి పేరు పెడితే నీకు గంటే మన పోతుండేనా? నిజంగానే ఈ దేశానికి సుదీర్ఘమైన సేవలు అందించిన వాజ్పేయి గారిని, అద్వానీ గారిని, మురళీ మనోహర్ జోషి గారిని, యశ్వంత్ సిన్హా గారిని, వీళ్ళందరినీ నిత్యం అవమానిస్తున్నారు కదా మీరు ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన హోదాలు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించిన చనిపోయిన వ్యక్తుల పేర్లు తీసుకొని మీరు మాట్లాడుతున్నారు కదా. బ్రతికున్నప్పుడే వాజ్పేయి గారిని, అద్వానీ గారిని, మురళీ మనోహర్ జోషి గారిని, యశ్వంత్ సిన్హా గారిని, చివరికి సుష్మా స్వరాజ్ గారిని అవమానిస్తున్నది మీరు కాదా? పార్లమెంటులో ఎవరికైనా అసలు మంత్రులకు, రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్లకు ఏమన్నా స్వేచ్ఛ ఉన్నదా? నీ మంత్రివర్గంలో ఉన్న సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు కట్టు బానిసలుగా ఈరోజు బతుకుతున్న మాట వాస్తవం కాదా? నీ ఒత్తిడి తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరై అంతర్గత సమావేశాలల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్న మాట వాస్తవం కాదా? నీ పార్లమెంట్ సభ్యులు మీరా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేది? ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పరిపాలన
నిర్ణయాలు తీసుకునేటప్పుడు వచ్చే సమస్యలను సామరస్యంగా పరిష్కరించి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈరోజు పాలకుల మీద ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ రాజభరణాలు రద్దు కానీ, సీలింగ్ యాక్ట్ కానీ, బ్యాంకుల జాతీయం కానీ, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో తీసుకొచ్చిన అన్ని సరళీకృతమైన విధానాలు లేకపోతే పేద ప్రజలకు అనుకూలంగా పరిపాలన అందించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు 4 సంవత్సరాలు కావస్తుంది ప్రధానమంత్రిగా. మీరు చేసింది ఏందో ఒక్కసారి చెప్పండి. మీరు ఏమైనా చేసిండ్రా? మీరు జీరో అకౌంట్ అంటారు, అంటే నీ అకౌంట్లో సున్నానే ఉంటుందని. మీరు స్వచ్ఛ భారత్ అంటారు, మీ పొరకాట తెచ్చుకొని మీరే ఊడ్చుకోండి అని. మీరు యోగా అంటారు, మీ సాప తెచ్చి మీరే వండుకొని మీ ఒళ్ళు మీరే ఇరుచుకోండి అని. ఇదే కదా మీరు చేసింది ప్రధానమంత్రి అయిన తర్వాత. మీరు ఏం చేసిండ్రో చెప్పండి. తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా ఇచ్చినవా? ప్రాణహిత చేవెళ్ళ జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చినవా? ఖమ్మంలో ఉక్కు కర్మాగారం ఇచ్చినవా? వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చినవా? హైదరాబాద్లో ఎయిమ్స్ ఇచ్చినవా? ఆదిలాబాద్లో ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చినవా? ఏమి ఇచ్చిండ్రు మీరు ప్రధానమంత్రి అయిన తర్వాత? ఏ ముఖం పెట్టుకొని రేపు తెలంగాణ రాష్ట్రానికి వస్తారు మీరు? కాబట్టి ప్రధానమంత్రిగా మీకు హుందాగా, వ్యక్తిగా మీరు హుందాగా ఉంటారో ఉండరో అది మీ ఇష్టం. కానీ ప్రధానమంత్రిగా బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మీ ప్రవర్తన మీరు కాదు, మీ ప్రవర్తన ఈ దేశం యొక్క ప్రధానమంత్రి ప్రవర్తన. ఇతర దేశాలలో మన చట్టసభలను అవహేళన చేసుకుంటా, మన చట్టసభలలో పాస్ అయిన బిల్లులను వెటకారంగా వెకిలిగా మాట్లాడడం అంటే భారత రాజ్యాంగాన్ని అవమానించడమే. భారత రాజ్యాంగాన్ని అవమానించినందుకు ప్రధానమంత్రి ఈరోజు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. అత్యున్నత చట్టసభలైన పార్లమెంటులో పాస్ అయిన తెలంగాణ బిల్లునే వెటకారంగా వెకిలిగా మాట్లాడుతున్నాడంటే ఈ ప్రధానమంత్రికి రాజకీయ ప్రయోజనమే తప్ప దేశ గౌరవం అనేది పట్టదు. వారు గుజరాత్లో చావు తప్పి కన్నులొట్టబోయినప్పటి నుంచి రాజస్థాన్లో పూర్తిగా చచ్చి పాతాళానికి పోయిన భారతీయ జనతా పార్టీని చూసిన తర్వాత ఆయన రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఆయన ఏదేదో ఊహించుకొని దేశాన్ని 20 ఏళ్ళు ఆయన ఏదో కబలించుకుందామన్న ఆలోచనను ఈరోజు ప్రజలు కూలగొడుతున్నారు, ప్రజలు ఎదురు తిరుగుతున్నారని తెలిసి ప్రధానమంత్రి గారు ఈ రకంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 100% ఖండిస్తున్నాం. ఇవాళ మేము గర్వంగా ప్రకటించుకుంటున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజల యొక్క 6 శతాబ్దాల ఆకాంక్ష నెరవేర్చడానికి తలుపులు మూసైనా సరే తెలంగాణ బిల్లును పాస్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మేము. ఈరోజు కేసీఆర్ గారికి కూడా అర్థం కావాలి, తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రం ఎట్లా వచ్చిందో. ఈ దేశ ప్రధానమంత్రి లోక్సభలో చట్టసభలలో అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఎస్, తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క ఆకాంక్షకు, తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసం చట్టసభల తలుపులు మూసి బిల్లు పాస్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మేము. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు పనిచేస్తుంది, ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేరుస్తుంది. ఆనాడు ఎన్నో ఆశలు పెట్టుకొని అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, ఇక్కడ కేసీఆర్ను ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నారు. కానీ ప్రజల ఆకాంక్షలను వీళ్ళు పూర్తిగా దెబ్బతీసిండ్రు. ఖచ్చితంగా అటు దేశ ప్రజలు, ఇటు రాష్ట్ర ప్రజలు, ఇటు కేసీఆర్కు, అటు నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పి అక్కడ దేశంలో రాహుల్ గాంధీని దేశానికి ప్రధానమంత్రిగా, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సమన్వయంతో సమాయత్తమై వీళ్ళిద్దరికి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. टीआरएस अभी दोनों मिलके है ना, बड़े मियाँ छोटे मियाँ, बड़ा चोर छोटा चोर सब मिलके है. अभी चोर मिलके चोरा मिलके बांट ले रहे. वैसा अभी मोदी जी और केसीआर जी दोनों मिलके बांट ले रहा है, देश को लूट ले रहा है. इनका उन्हों सपोर्ट मदद ले रहा है, उन्हों इनको मदद दे रहा है. इसीलिए केसीआर सब कुछ भी नहीं मांग रहे हैं ना, सिर्फ आपका प्यार चाहिए. कौन सा प्यार भाई? सहारा में सीबीआई केस में जेल को नहीं भेजना, वो एक प्यार है. और एलगुबंटी सूर्यनारायण केस में सीबीआई इंक्वायरी चल रहा, उसमें जेल को नहीं भेजा है, तो वो प्यार चाहिए इनको ऐसा ही प्यार चाहिए. नोटबंदी में इनका नोट बदलने के लिए मदद दिए तो वो प्यार. ये 3 तरीके के प्यार में
पूरा डूब गए केसीआर साहब, लोगों के लिए कुछ भी कोशिश नहीं कर रहा है। मोदी जी और केसीआर जी जो तेलंगाना को, जो देश के लिए जो काम कर रहा है, सब लोग देख रहा है। इन लोग एकदम मेजॉरिटी दे दिए तो भी कुछ नहीं कर सका, इसीलिए राजस्थान में परसों बीजेपी को हरा दिए। आने वाले दिनों में देश में पूरा वही हवा चलेगा। 4 साल के बाद ये मसला उठने की वजह क्या है इसमें? मतलब अब आखिरी बार भाई उम्मीद छूट गए। अभी इलेक्शन में 5 साल के लिए 5 बजट के लिए इलेक्ट हो जाते, प्राइम मिनिस्टर भी हो, चीफ मिनिस्टर भी हो। तो आने वाले तो इलेक्शन वोट आना कौन बजट, उसमें तो देने का लिए लेने का नहीं है। अभी फाइनल, इसमें जो फाइनल हो गया, अभी लोगों को महसूस हो गया कि ये कुछ भी देने वाले नहीं है, खाली भागने वाले, बात बोलने वाले, सबको लूटने वाले बोल के सबको पता लग गया। इसीलिए सबका आवाज़ उठ रहा है। इसीलिए अभी लोग पूछ रहे हैं, अभी आने दो बाहर, पार्लियामेंट में एमपीज पूछ रहे हैं, अगर बाहर आए तो पब्लिक पूछेंगे। वही काम होने वाला है। తెలుగు ప్రజలకు మోసం చేసినందుకే కాంగ్రెస్ పార్టీ రాజకీయ సినిమాలను వదిలి రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వచ్చి పార్టీ పెట్టాలని చెప్పేసి కూడా కామెంట్ చేశారు సార్. దీనిపైన మీరు ఇప్పుడు నేనేమంటున్నానంటే, మా చచ్చిపోయిన బర్రె పగిలిపోయిన కుండ నిండా పాలిస్తుండే అన్నట్టుంది మోడీ మాటలు. ఇవాళ అవన్నీ జరిగిపోయిన గతించిన చరిత్ర. ప్రస్తుతంలో నువ్వు ఉన్నావు, నువ్వేం చేస్తావో చెప్పు. ఏం చెప్పినావు, ఏం చేస్తున్నావు, దానికి సమాధానం చెప్పమంటే ఎప్పుడో ఆ కాలంలో అట్లుండే, ఈ కాలంలో ఇట్లుండే, మా తాత మీసాలు ఇంత పొడుగుండే, మా తాత కత్తి అంత పొడుగుండే, ఇది కాదు స్వామి. ఎవడడుగుతుండు నిన్ను అవన్నీ? ఆ చరిత్ర గురించి ఎవరికి అక్కర్లేదు. నువ్వేం చేసినావు 4 సంవత్సరాలలో నిర్దిష్టంగా నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పు. ఇంకా 1 సంవత్సరంలో ఇంకేం చేస్తావో చెప్పు. నువ్వు నిర్దిష్టంగా ఏం చేసినావో చెప్పమంటే ఏందేందో మాట్లాడుతున్నా. అదే చెప్తున్నా, ఆయనకు ఎక్కడనో అర్థమైపోయింది. ఆ అర్థమయ్యే ఇలా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతుండు. రాజస్థాన్ ఫలితాల తర్వాత నరేంద్ర మోడీ గారికి స్పష్టంగా ఈ దేశం యొక్క రాజకీయ ముఖ చిత్రం అర్థమైపోయింది. దేశ రాజకీయ ముఖ చిత్రం అర్థం అవ్వడంతో వారు పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేసే రాజకీయ ప్రసంగం చేసిండు. ఒక ప్రధానమంత్రి స్థాయిలో పార్లమెంట్ చట్టసభలల్లో దేశ ప్రజల నుంచి ఉద్దేశించి ప్రసంగించినట్టుగా లేదు. రచ్చకట్ట మీద సామాన్యమైన చౌకబారు రాజకీయ నాయకుడు చేసిన రాజకీయ ప్రసంగం లాగుంది తప్ప అందులో పసలేదు, 10 పైసలు ఇవ్వలేదు. అవును, అయితే ఏందంట ఇప్పుడు కేటీఆర్ గురించి అమెరికాలో బాత్రూమ్లు కడిగేటోడు ఎవడని మీరు కొట్టూరి, కేటీఆర్ పేరు వస్తుంది. అమెరికాలో బాత్రూమ్లు కడిగి బతికొచ్చినోడు కూడా రాహుల్ గాంధీ గురించి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి ఏందని మాట్లాడేది? అసలు తెలంగాణలో ఆయనకు చప్రాసి నౌకర్ కన్నా అర్హత ఉందా? 371D అని రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఇక్కడ చప్రాసి నౌకర్ చేయాలన్నా కూడా ఇక్కడ చదువుకొని ఉండాలి. కేటీఆర్ చదువుకున్నది గుంటూరు విజ్ఞాన్లా, ఆ తర్వాత పూనాల, ఆ తర్వాత అమెరికాలో. ఇక్కడ చప్రాసి నౌకరికి కూడా అర్హత లేని కేటీఆర్ ఐటీ మంత్రి అయ్యిండు. ఎందుకంటే వాళ్ళ అయ్య ముఖ్యమంత్రి అయ్యిండు కాబట్టి. అట్లాంటి వాడు ఏం మాట్లాడితే ఆయన స్థాయి ఏంది? అమెరికాలో బాత్రూమ్లు గడికి వచ్చినాడు ఇంతకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాడా? ఏం ఆశిస్తారు మీరు బాత్రూమ్లు గడికి బతికొచ్చిన గురించి? కాబట్టి అట్లాంటి వాళ్ళ గురించి చర్చ ఎందుకు? ఇంకేదన్నా మంచి రాష్ట్రానికి పనికొచ్చి ఎవరంటారు? ఇక నేను అదే కదా చెప్పేది, బాత్రూమ్లు గడికి వచ్చిన గురించి మళ్ళీ అడుగుతావేంది సోదరా? ఎవడన్నా స్థాయిలో మంచి గురించి మాట్లాడండి. नहीं मिलता भाई, रूल है वो, मैं नहीं बोल रहा हूँ, राष्ट्रपति जी ने दिए। वो 14F के लिए केसीआर लड़ा ना, वो उधर के इधर के हैदराबाद में नौकरी कर रहा, उन लोगों को निकाल देना बोल के, फिर वो हिसाब किताब केटीआर को नहीं आता। वो हिसाब से उनको भी चपरासी नौकरी नहीं मिलता भाई। मैं बोले सो प्रेसिडेंट रूल है, प्रेसिडेंट आर्डर से, वो प्रेसिडेंशियल आर्डर। मेरा घर का मैं कुछ नहीं लिखे, 371D आर्टिकल आप पढ़ो। केटीआर को यहाँ चपरासी नौकर भी नहीं दे सकते। वही गलती है, उसका अब्बा चीफ मिनिस्टर बने बोल के मनमानी से कर ले रहा भाई। अब क्या कर सकते? 5 साल के लिए तो वजन उठाना ही पड़ेगा, इसीलिए बोल रहा हूँ मैं, ये ऐसा काम हो रहा बोल के. ఇప్పుడు నేను చెప్పేది అదే, అట్లాటోళ్ళ గురించి మనం ఏంది మాట్లాడేది? వాళ్ళ గురించి, ఆయన గురించి మాట్లాడాలంటే ఒడిశాలో పోయి తుపాకులు పెట్టి బెదిరిస్తే కిడ్నాప్ కేసులు వసూళ్ళకు పోయినప్పుడు ఒరిస్సాలో కేసులు ఉన్నాయి, అవి తీయండి. పద్మాలయ స్టూడియోలో బ్లాక్మెయిల్ చేస్తే ఆయన కేసులు ఉన్నాయి, అవి తీయండి. ఏం వాళ్ళ గురించి ఏంది ఇప్పుడు మాట్లాడేది? దేశము రాష్ట్రము అభివృద్ధి గురించి మాట్లాడుకొని దేశాన్ని ఒక
మంచి దిశగా నడిపిద్దాం అనుకుంటున్న సందర్భంలో ఇట్లాంటి చిల్లరగాళ్ళ గురించి మనకి ఎందుకు సోదరా? థ్యాంక్ యూ.